హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ మొదలవబోతుంది. అయితే ఈ జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని మార్పులు చేర్పులను తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఎవరెవరికి ఈ పెన్షన్స్‌ను పంపిణీ చేస్తారు? ఎవరెవరికి పంపిణీ చేయరు? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు మీకు పెన్షన్స్‌ను పంపిణీ చేస్తారు? దీంతో పాటుగా ఈ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్‌లకు అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాల గురించి చెప్తాను. సో, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ కూడా మనకు జనవరి నెలలోనే మొదలవబోతున్నాయి. సో, అయితే ఏ తేదీ నుంచి ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? ఎక్కడికి వెళ్లి పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏమిటి? ఓకేనా? బ్రీఫ్‌గా వీటి మీద కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. తప్పకుండా మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పినటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు అందులో కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే, సో, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ 2026 కొత్త సంవత్సరం జనవరి నెలకు సంబంధించినటువంటి సామాజిక భద్రతా పెన్షన్‌లను రేపు అనగా 31 తారీఖున పంపిణీ చేయబోతుంది ప్రభుత్వము. సో, ఉదయాన్నే 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికే వచ్చి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని మీకు ఎంత పెన్షన్ డబ్బులైతే కేటాయింపు జరుగుంటుందో, సో, ఇంతకు ముందు నెల మీరు ఎంతైతే తీసుకోనుంటారో, సో, సేమ్ అంత డబ్బుల్ని మీకు ఇవ్వటం జరుగుతుందనమాట. యాక్చువల్‌గా మనకు ఈ పెన్షన్స్‌ను జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్‌ను 1 తారీఖునే పంపిణీ చేయవలసింది ఉండగా, ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఆప్షనల్ హాలిడే. ఆ రోజు వాళ్ళైతే రారనమాట. అందువల్ల మీకు దానికి బదులుగా 31 తారీఖునే అనగా రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు. ఓకేనా? సో, సాయంత్రం వరకైతే పంపిణీ చేస్తారు. సో, మీరు ఈ టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చనమాట. నో ప్రాబ్లమ్. దీనికి సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఆల్రెడీ ఈరోజు బ్యాంక్ దగ్గరికి వెళ్లి డ్రా చేసుకొని రావడం అయితే జరిగింది. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి మీకు ఈ పెన్షన్స్‌ను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఎవరికి పెన్షన్స్ ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఇస్తారు? అనే వివరాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ అయితే ఇస్తారండి. అనర్హులకైతే ఇవ్వరనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఈ దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్ పొందుతున్నటువంటి వాళ్ళు, మెడికల్ పెన్షన్స్ పొందుతున్నటువంటి వాళ్ళకు సంబంధించి రీసెంట్‌గా మనకు ఒక 4 మంత్స్ నుంచి ఈ రీఅసెస్‌మెంట్స్ ప్రక్రియలైతే జరుగుతూ ఉన్నాయి. ఆ రీఅసెస్‌మెంట్స్ ప్రక్రియలనేటివి ఎలా జరుగుతూ ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోటీస్ అయితే జారీ చేస్తారు. ఆ నోటీస్‌లో మెన్షన్ చేస్తున్నటువంటి డేట్ ప్రకారం మీరు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అసెస్‌మెంట్ పూర్తి చేపించుకోవాలి. ఓకేనా? వెరిఫికేషన్ చేపించుకోవాలి. ఆ తర్వాత మీకు ఒక 10-15 డేస్ లోపల కొత్త సదరం సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్‌లో మీకు ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు 40% నుంచి 85% మధ్య లోపల ఉన్నట్లయితే ఆ సదరం సర్టిఫికేట్‌లో, సో, అప్పుడు మీకు వికలాంగ పెన్షన్ అయితే వస్తుంది రూ. 6,000. లేదు మీకొచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 85% పైన 100% లోపల ఉన్నట్లయితే అప్పుడు మీకు రూ. 15,000 ఈ డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు వర్గీకరిస్తారనమాట. డిసైడ్ చేస్తారు. ఏ పెన్షన్స్ ఇవ్వాలి అనేది పర్సెంటేజ్‌ని బట్టి చేస్తారనమాట. సో, ముఖ్యంగా ఎందుకు వీళ్ళకి రీఅసెస్‌మెంట్స్ పెడుతున్నారు అంటే, చాలా వరకు ఎక్కువ శాతము ఈ కేటగిరీలకు చెందినటువంటి వాళ్ళలోనే బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో వీళ్ళకి మరలా ఈ యొక్క అసెస్‌మెంట్స్ పెట్టారనమాట. సో, ఇందులో చాలామంది కూడా గుర్తిచ్చారు అనర్హులను. వాళ్ళందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులనైతే జారీ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా పెన్షన్ రద్దు నోటీసులు తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ జనవరి నెల పెన్షన్స్ పంపిణీ చేయరు ఖచ్చితంగా. ఇంక ప్రతి నెల కూడా పంపిణీ చేయరండి వాళ్ళకి మాత్రం. సో, మీకు ఏమన్నా డౌట్ ఉండి, సో, మేము అర్హులమి అని మీకు గనక ఖచ్చితంగా నమ్మకం ఉన్నట్లయితే మీరు అప్పీల్ పెట్టుకోవచ్చు. ఆ అప్పీల్ పెట్టుకున్నాక మరలా మీరు రీఅసెస్‌మెంట్‌కి వెళ్ళి ఆ పర్సెంటేజ్ వాళ్ళు గాని సాటిస్ఫై అయినట్లయితే అప్పుడు మీకు ఏ పెన్షన్ రావాలని డిసైడ్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లు అయితే జరుగుతూ ఉంటాయి. సో, ఇప్పుడు పెన్షన్స్ వచ్చేసి మీకు రేపటి నుంచి మొదలవుతాయి. 1 తారీఖున ఇవ్వరు మళ్ళా. సో, 2 తారీఖున ఇస్తారు. రేపు
కొన్ని కొన్ని ప్రాంతాల్లో చెప్తాను మీకు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పంపిణీ చేయకపోయినా, మీకు గనుక ఇవ్వలేకపోయినా రెండవ తారీఖున ఇస్తారు. లేదు మీరు కొన్ని కారణాల చేత రాలేకపోయినా, వచ్చి తీసుకోలేకపోయినా రేపు రెండవ తారీఖున తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాబట్టి 2 రోజుల పాటు పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు తప్పకుండా. మాక్సిమం అందరూ రేపటి రోజునే తీసుకునేసేయండి. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోవద్దు పెన్షన్స్‌ను. ఇక్కడ వరకు క్లియర్. అయితే రేపు గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ దగ్గరికొచ్చి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీ మొబైల్ నంబర్ అయితే తీసుకుంటారండి తప్పకుండా. సో, లేదు మీకు మొబైల్ నంబర్ లేకపోయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మొబైల్ నంబర్ అయినా తీసుకుంటారు. సో, ఎందుకు అంటే మీకు పెన్షన్ పొందాక, తీసుకునేసాక ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుందనమాట. ఆ ఫోన్ కాల్‌లో మీరు ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వాలనమాట. ఓకేనా? సో, గ్రామ వార్డు సచివాలయం అధికారులు పెన్షన్స్ అనేటువంటివి మీకు సరిగ్గా చెప్పిన టయానికి పంపిణీ చేస్తున్నారా లేదా? ఓకేనా? దాని తర్వాత ఏ టైంకి ఎత్తుకొచ్చి పంపిణీ చేస్తూ ఉన్నారు? ఎక్కడికొచ్చి మీకు ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నారా? లేదంటే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి పెన్షన్స్ తీసుకుంటున్నారా? సో, ఈ విధమైనటువంటి క్వెషన్స్ అయితే అడుగుతారు వాళ్ళు. సో, వాటి మీద మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వాలి. మీ యొక్క అభిప్రాయం అనేది ఇవ్వాలనమాట. ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు. సో, అందుకొరకు మీ దగ్గర మొబైల్ నంబర్స్ అయితే తీసుకుంటారు. లేదు ఏమన్నా మీకు సమస్యలు ఉన్నట్లయితే సో, దాన్ని బట్టి కూడా మీరు చెప్పుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ విధంగా మీకు పెన్షన్స్ అనేటువంటివి రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. ఇక దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. నెక్స్ట్ మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా రేపు నెలలోనే అంటే జనవరి నెలలోనే దరఖాస్తులు మొదలవబోతున్నాయి. అది ఎప్పటినుంచి ఎవరెవరికి ఓకేనా? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరుగుతాయి? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్పేస్తానండి. సో, వీడియో అయితే లెంతీ చేయను. సో, మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ జిల్లాకైతే 200కు మంది మాత్రమే 200 కొత్త పెన్షన్‌లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా వచ్చేసి ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు. ఇందులో మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో కూడా కొన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిని కూడా చెప్తానిప్పుడు. సో, ఇక్కడ చూడొచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా సరే, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా సరే, నెక్స్టు టీబీ వ్యాధి కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా సరే, సికిల్ సెల్ అనీమిషియా వ్యాధిగ్రస్తులు అయినా సరే, ఓకేనా? లెప్రసీ వ్యాధిగ్రస్తులైనా సరే, వీళ్ళలో ఎవరున్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో, దానికి తగినట్టుగా మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా ప్రాపర్‌గా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏమిటో కూడా మీకు చెప్తాను. బట్ మనకు కేవలం 200 మందికి మాత్రమే ఒక డిస్ట్రిక్ట్ అవకాశం అయితే కల్పిస్తుంది. చాలామందే వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వము మనకు మెయిన్ ఈ కేటగిరీ వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం కోసము అవకాశం అయితే కల్పిస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళంటే డైలీ ఈ వీక్లీ వన్స్ అయినా హాస్పిటల్స్‌కి అయితే తిరుగుతూ ఉంటారనమాట. చెకప్స్ కోసం కావచ్చు, ఏమైనా టెస్ట్‌ల కోసం కావచ్చు. ఓకేనా? సో, వీటన్నిటి కోసం తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడుతుందని ముఖ్యంగా వీళ్ళకి పెన్షన్ డబ్బులు ఇవ్వాలనే యోచనతో దరఖాస్తులు తీసుకోమని ఆరోపణలైతే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మీరు ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌కి అప్లై చేసుకోవాలన్నా, క్యాన్సర్ రోగుల పెన్షన్‌కి అప్లై చేసుకోవాలన్నా సరే మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. వికలాంగుల పెన్షన్‌కి అప్లై చేసుకోవాలన్నా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే చెప్పాను డాక్యుమెంట్స్ అన్నిటి కూడా రెడీగా పెట్టుకోనండి అనండి. వీటితో పాటుగా ఇక్కడ చూడొచ్చు. ఈ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి మీరు. యాడ్ చేసి అప్లికేషన్ ఫామ్‌తో కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ చెప్పాను వీటి రెండిటి గురించి. ఓకేనా? డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. జనవరి నెలలో మనకు రెండవ వారం నుంచి ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేటువంటివి అయితే మొదలవబోతున్నాయన్నమాట. ఓకేనా? మీకు అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.